మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. అమరావతిని క్లీనెస్ట్ అండ్ ఫైనెస్ట్ సిటీగా ఉంచేందుకు న్యాచురల్ గ్యాస్ సప్లై నెట్వర్క్ని కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఏపీసీఆర్డీఏ సమావేశంలో వచ్చినటువంటి ప్రతిపాదనల్ని క్లియర్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక సిటీ గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. అది ఎలా ఉంటుంది, ఈ సిటీ గ్యాస్ నెట్వర్క్ అనే దాని మీద ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఇంప్లిమెంటేషన్ త్రూ పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం టోటల్ సిస్టమ్ అంతా కూడా ఇంటింటికి కమర్షియల్ గ్యాస్ అన్ని రకాలుగా కూడా గ్యాస్ సప్లై అనేది ఇప్పుడు వాటర్ సప్లై ఎలా జరుగుతుందో, ఎలక్ట్రిసిటీ సప్లై ఎలా జరుగుతుందో అలాగే ఈ గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ ద్వారా జరుగుతుంది అనమాట. క్లీనర్ ఫ్యూయల్, లోయర్ ఎమిషన్స్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. సో ఇది కనుక నిర్ణయంలోకి వస్తే, ఇది అమల్లోకి కనుక వస్తే అమరావతిలో న్యాచురల్ సోర్స్ అంటే గ్రీన్ ఎనర్జీ వ్యవస్థ కింద అమరావతిని డెవలప్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి దీనికి వివిధ మార్గాల నుంచి గ్యాస్ పుల్లింగ్ జరుగుతుంది. గ్యాస్ తీసుకోవడం ఇటువంటి అంటే ఇవి న్యాచురల్ గ్యాస్ ప్లాంట్లు ఏ విధంగా ఉంటాయి వాటన్నిటిని ఏర్పాటు చేయడం ఒక డయాగ్రామ్ ఇచ్చారన్నమాట. అంటే ఇది ఎట్లా ఫుడ్ వేస్టేజ్ దగ్గర నుంచి డైరీ వేస్టేజ్ వరకు అనేకమైనటువంటి వాటి నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తారు. ఎల్ఎన్జీని కనెక్ట్ చేస్తారు. అలానే ఈ వేస్టేజ్ ప్లాంట్ల నుంచి వచ్చే గ్యాస్ పైప్ లైన్స్ కనెక్ట్ చేస్తారు. అన్కన్వెన్షనల్ న్యాచురల్ గ్యాసెస్ అలానే కన్వెన్షనల్ న్యాచురల్ గ్యాసెస్ అంటే ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తారు అన్నమాట. కనెక్ట్ చేసి ఒక చైన్ నెట్వర్క్ క్రియేట్ చేస్తారు. వాటి ద్వారా ప్రతిదానికి హౌస్ హోల్డ్ పర్పస్ దగ్గర నుంచి కమర్షియల్ పర్పస్ వరకు ఈ పైప్డ్ గ్యాస్ సప్లై మాత్రమే జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని సిఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి క్లియర్ చేశారు. అమరావతికి సంబంధించినటువంటి మ్యాప్ ఒకసారి గమనించి చూస్తే ఇదంతా కూడా ఇంటర్నల్ నెట్వర్క్ అనమాట. మొత్తం పవర్ సప్లై గ్రౌండ్ నెట్వర్క్ నుంచే జరుగుతుంది. పవర్ సప్లై కూడా, గ్యాస్ సప్లై కూడా అలాగే జరుగుతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై ఇవన్నీ మనకు తెలుసు, డ్రైనేజ్ సిస్టమ్స్ అని తెలుసు. వాటితో పాటు ప్యారలల్గా వేయబోయేటువంటి వ్యవస్థ. ఈ బ్లూ లైన్స్ అన్నీ కూడా ఓపెన్గా ఉండేటువంటి న్యాచురల్ వాటర్ బాడీస్ అనమాట. అన్ని కాలువలు లేదంటే చిన్న చిన్న సరస్సుల్ని కనెక్ట్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం. అదే తరహాలో అమరావతిలో ఇప్పుడు పైప్డ్ గ్యాస్కి సంబంధించినటువంటి నెట్వర్క్ కూడా బిల్డప్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. ఇది సిటీ గ్యాస్ నెట్వర్క్ కింద వ్యవహరిస్తారనమాట. ఈ సిటీ గ్యాస్ నెట్వర్క్ మొత్తాన్ని ఫస్ట్ సిటీ అవుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇది ప్లాన్ కనుక అమలు చేయగలిగితే దేశంలో ఫస్ట్ సిటీ అవుతుంది. పీపీపీ మోడల్స్ కానీ జాయింట్ వెంచర్ మోడల్స్ని కానీ అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఏపీసీఆర్డీఏ ఇచ్చినటువంటి ప్రతిపాదనలు వాటిని క్లియర్ చేశారు. మేజర్ స్టెప్ టువర్డ్స్ ఎ క్లీన్, సస్టైనబుల్ అండ్ ఫ్యూచర్ రెడీ అమరావతి అనమాట. క్లీనర్ ఎనర్జీ ఇవన్నీ కూడా వస్తాయి. ఇందులో ఒకసారి చూస్తే లోయర్ ఎమిషన్స్, దీనివల్ల పర్యావరణ కాలుష్యం లాంటివి చాలా వరకు తగ్గిపోతాయి. కన్వీనియంట్ లివింగ్, పైప్డ్ గ్యాస్ ఫర్ హోమ్స్ అండ్ కిచెన్స్, అలానే రిలయబుల్ అండ్ ఎఫిషియంట్ ఎనర్జీ ఫర్ బిజినెస్ వాటికి కూడా సప్లై చేస్తారు. ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్, క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి సిటీ గ్యాస్ నెట్వర్క్ని డెవలప్ చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. అలానే ఏపీసీఆర్డీఏకి దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇచ్చింది. నెక్స్ట్ ప్రొసీజర్లో ఏ కంపెనీలు వస్తాయి, ఒక కంపెనీని రావాలని రూల్ లేదు. ఎన్ని కంపెనీలు నెట్వర్క్ని ఏర్పాటు చేయొచ్చు, జాయింట్ వెంచర్స్ అంటున్నారు, పీపీపీ మోడల్ అంటున్నారు. సో ఎవరు వస్తారు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఫైనల్ చేసే పనిపైన ఏపీసీఆర్డీఏ ఫోకస్ పెడుతుంది. దానికి సంబంధిత సంస్థల్ని ఎంచుకున్న తర్వాత నెట్వర్క్ బిల్డింగ్ చేయడం అనేది సాధ్యమవుతుంది. దీనివల్ల గ్యాస్ సప్లైలో రేట్ రివిజన్ కూడా చాలా వరకు తక్కువకి రేటు సప్లై చేయడానికి, తక్కువ రేటుకి సప్లై చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఆల్రెడీ ఇరాన్ యుద్ధం తర్వాత ఎల్పిజి గ్యాస్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు, వీటన్నిటి మీద భారతదేశంలో ఒక కుదుపు ఏర్పడిన మాట అందరికీ తెలుసు. అందుకనే కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ పైన ఎక్కువ దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో గ్రీన్ సిటీస్ డెవలప్ చేయాలంటే ఈ బ్యాటరీల కన్జంప్షన్ కానీ, సోలార్, విండ్ పవర్ లాంటివి కానీ పెద్ద ఎత్తున పెరుగుతాయి. అదే తరహాలో పైప్డ్ గ్యాస్ సిస్టమ్ కూడా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అడ్వాన్స్డ్ సిటీస్, కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి నగరాలన్నీ కూడా దీనిపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. సో అమరావతి రెడీ టు గ్యాస్ సిటీ నెట్వర్క్ కింద రెడీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి సిఆర్డీఏ సమావేశంలో దీనికి క్లియరెన్స్ ఇచ్చారు. కాబట్టి తదుపరి ప్రొసీడింగ్స్ త్వరలోనే మొదలు పెడతారు.